ప్రైజ్ ది లార్డ్. 32వ కీర్తన 6వ వచనం. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. భక్తి కలిగిన వారి గురించి బైబిల్ గ్రంథం తెలియజేసింది. నిజమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం, ఇహలోకంలో ఉన్న మాలిన్యాన్ని అంటకుండా జీవించడం. మూడోదిగా భక్తి కలిగిన వారికి ఉన్న మరో లక్షణం ఏంటంటే ప్రార్థన చేయటం. నిజంగా నీకు భక్తి ఉంటే నువ్వు ప్రార్థన చేస్తావు. ప్రార్థన లేకపోతే భక్తి ఉన్నట్టు కాదు. భక్తి ఉన్న వాళ్ళు ప్రార్థన చేయాల్సిందే. సో ప్రార్థన చేస్తే ఎన్నో ప్రయోజనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవుని దర్శన కాలమందు ప్రతి భక్తులు ప్రార్థన చేస్తారు. దేవుని దర్శన కాలం ఎప్పుడు? ఉదయమా, సాయంత్రమా, మధ్యాహ్నమా, సోమవారమా, మంగళవారమా, పలానా నెలలోనా, పలానా సంవత్సరంలోనా? ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి గంట ప్రభు మనల్ని దర్శిస్తూనే ఉంటారు. సమయం అనక అసమయం అనక మనం ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన ద్వారా వచ్చే ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినా కూడా అవి వారి మీదకి రావంట. భక్తి గల వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు భయంకరమైనటువంటి ఉపద్రవాల నుండి, ప్రమాదాల నుండి దేవుడు వాళ్ళని తప్పిస్తాడు, వాళ్ళని కాపాడుతాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా భక్తి కలిగి జీవిస్తున్నావా? దేవుని యందు భయం కలిగి జీవిస్తున్నావా? ఇహలోక మాలిన్యం అంటకుండా జీవిస్తున్నావా? ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా? నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంటే నీ మీదకి వచ్చే కీడును దేవుడు తప్పిస్తాడు. నువ్వేం భయపడక్కర్లేదు. వాళ్ళకి వీళ్ళకి ఇలా జరుగుతున్నాయి, నాకు అలా జరుగుతాయేమో అని అనుకోక్కర్లే. విస్తార జల ప్రవాహములు ఒకవేళ పొర్లి వచ్చినా అవి నీ మీదకి రాకుండా దేవుడు కాపాడుతాడు. ప్రమాదాల నుండి కాపాడుతాడు, అపాయాల నుండి కాపాడుతాడు, కీడుల నుండి కాపాడుతాడు. ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు దినవృత్తాంతాల గ్రంథంలో, ఏ కీడు రాకుండా నన్ను తప్పించు ప్రభు అంటే ప్రభు అతని మనం ఆలకిస్తాడు. కీడు నుండి దేవుడు అతన్ని తప్పిస్తాడు, అతన్ని కాపాడుతాడు. ఎన్నోసార్లు దావీదును కాపాడాడు, ఎన్నోసార్లు తన భక్తుల్ని కాపాడాడు. సింహాల గుహలో దానియేలును కాపాడాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో కాపాడాడు. తన దాసులను ఎన్నో భయంకరమైనటువంటి యుద్ధాల నుండి, శత్రువుల చేతుల నుండి, మరణం నుండి కాపాడాడు. నిన్ను కూడా కాపాడతాడు. రోగాలకు భయపడకు, వైరస్లకు భయపడకు, ప్రమాదాలకు భయపడకు, అపవాదికి భయపడకు, దురాత్మ శక్తులకి భయపడొద్దు, దేనికి లోకంలో భయపడద్దు. ధైర్యంగా ఉండు. ప్రార్థన చేస్తే ప్రభు నీ మీదకి శోధనలు రాకుండా చేస్తాడు. ఒకవేళ ఎవరైనా నీకు శాపనార్థాలు పెడుతున్నారా, నీకు అలా అయిపోతుంది ఇలా అయిపోతుందని నీ గురించి చెప్తున్నారా, వాటికి కూడా నువ్వు జడవద్దు. నువ్వు ప్రార్థన చేసే బిడ్డవైతే ఆ కీడు నుండి దేవుడు తప్పిస్తాడు. ప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఆ ప్రార్థనలో మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించని కూడా నేర్పిస్తారు. ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఈ విషయంలో ప్రార్థన చేసుకుంటే కీడు నుండి తప్పించబడతావు, సమస్యల నుండి తప్పించబడతావు. ఒకవేళ సమస్యలో ఉన్నావా, ఆ సమస్యల వలయంలో నుండి కూడా ప్రభు నేను బయటికి తీసుకొస్తాడు, నేను విడిపిస్తాడు, నేను రక్షిస్తాడు. మరి ఆయన దర్శన కాలం ముందు నువ్వు ప్రార్థన చేస్తావా? దేవుని మీద ఆధారపడతావా? భక్తి కలిగి జీవిస్తావా? గొప్ప సహాయాన్ని ప్రభు నుండి పొందుకుంటావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నాయన మరి నిన్ను ప్రార్థించినప్పుడు విస్తార జల ప్రవాహములు పొర్లి వచ్చినా మా మీదకి రాకుండా చేస్తానని వాగ్దానం చేస్తావు. ఈ లోకంలో ఎంతో భయంకరమైన కార్యాలు మేము చూస్తున్నాం. నాశనము, మరణము కిటికీలు ఎక్కుతున్న రోజుల్లో మేమున్నాం. మరి నీ బిడ్డలంగా ప్రతి ఒక్కరూ భద్రపరచబడి, ఆశీర్వదించబడి మేలు పొందినట్లు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.